విజయం ఉదయం వంటిది. అది మీరు మేల్కొన్నప్పుడే వస్తుంది, వేచి చూస్తున్నప్పుడు కాదు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కిలాగే విమర్శలు వస్తూనే ఉంటాయి. వింటూ ఆగిపోవటమా, వినకుండా ముందుకు సాగిపోవటం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సూర్యుడు ఎంత అందంగా ఉదయిస్తాడో అంతే అందంగా అస్తమిస్తాడు. మనిషి కూడా అంతే. పుట్టినప్పుడు అందరు ఎంత సంతోషిస్తారో వెళ్ళిపోయేటప్పుడు అంత గొప్పగా చెప్పుకోవాలి. స్థాయిని బట్టి గౌరవించేవారి కంటే మనసును బట్టి ప్రేమించేవారే నిజమైన ఆప్తులు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మీకే ఉన్నాయనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రాలు లాంటి వాళ్ళు. కొన్నిసార్లు కళ్ళకు కనపడకపోయినా అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఏ తోడు లేకుంటే పొందిన విజయం కూడా వెక్కిరిస్తుంది. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. మనిషి మాత్రం నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. మంచి అన్నది చూసేవాళ్ళకి, పొందేవాళ్ళకి తెలిస్తే చాలు. అందరికీ తెలియవలసిన అవసరం లేదు. ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పడానికి వెనకాడదు. అహం ఎప్పుడు క్షమాపణ అనే మాట వినటానికి ఇష్టపడుతుంది. నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకూడదు. జరుగు అన్న చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు. మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర కోసం ఎదురు చూడకూడదు. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. మాటలను బట్టి మనిషిని నమ్మేకు. ఎందుకంటే అందమైన పూల వెనక గుచ్చుకునే ముళ్ళుంటాయి. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం తెలుస్తుంది. జీవితంలో కొందరితో వాదించాలి, ఇంకొందరికి నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి, మరికొందరితో మౌనంగా ఉండాలి. కానీ చాలాసార్లు ఒకటి చేయవలసిన చోట ఇంకొకటి చేయటం వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోవద్దు. ఇష్టంగా మాట్లాడాలి అనుకుంటే సమయం ఉంటుంది. మాట్లాడటం ఇష్టం లేని వారికి కారణం దొరుకుతుంది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. గతాన్ని మర్చిపోకని గతం నేర్పిన పాఠాలు మాత్రం మర్చిపోవద్దు. అది నీ రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రోజు నడిస్తే దారి ఏర్పడుతుంది. రోజులు గడిస్తే సమస్యలకు పరిష్కారం కనపడుతుంది. సహనంతో ఉండు, సమయం మారుతుంది. మాట జారితే క్షమించవచ్చు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గరవటం కష్టం. మాట, డబ్బు కన్నా బంధమే విలువైనది. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవి. ఒకటి నీడనిచ్చే సేద తీరిస్తే మరొకటి తోడుగా ఉంటూ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవటానికి ఒక అవకాశం ఉంటుంది. దాని పేరే ప్రయత్నం. కళ్ళలో నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కళ్ళలు తీయగా ఉండాలి. గుండెలో బరువు ఎంతున్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాధలు ఎన్నున్నా మీ అనే మనిషితో పంచుకోవాలి. చెట్టును నరికేయటం చాలా సులభమే, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయటం సులభమే, కానీ క్షణకాలంలో జారే ఆ మాట
ఒక బంధాన్ని తెంచేస్తుంది. ప్రాణం పోయినా కూడా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండటమే చాలా మంచిది. స్నేహం అనే చెట్టుకు నమ్మకమనే నీరున్నంతకాలం చెట్టు పచ్చగానే ఉంటుంది. గెలుపెప్పుడూ శాశ్వతం కాదు. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, మర్నాడు వేరేవారి సొంతం అవుతుంది. గెలుపు ఒక పదం మాత్రమే. రాసిలేని అదృష్టం కోసం ఎదురుచూడటం కూడా పిచ్చితనమే. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, భరించటమైనా నేర్చుకోవాలి. ఓ మంచి స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధ పెట్టినా నీ వెనక నిన్ను గౌరవిస్తాడు. ఓ చెడు స్నేహితుడు నీ ముందు ప్రేమగా నటిస్తాడు. ఆ కపట ప్రేమలో స్వార్థాన్ని నింపి నిన్ను కోలుకోలేనంతగా నాశనం చేస్తాడు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం. అవసరానికి ఆదుకోలేని ఆస్తులు, అవసరం వస్తే కానీ కంటికి కనపడిన మిత్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ఫలితం అంత తీయగా ఉంటుంది. డబ్బుని ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. ఎవరి సమస్యలకు పరిష్కారం వారి వద్దనే ఉంటుంది, ఇతరుల వద్ద కేవలం సలహాలే ఉంటాయి. కోట్లు సంపాదించే వ్యక్తి అయినా, కోట్ల మందిని పాలించే ప్రభువైనా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. వెలుతురులో నీ వెంట నడిచే నీడ చీకట్లో కనపడినట్లే జీవితంలో వచ్చే సమస్యలు ఎల్లకాలం ఉండవు. పోయినప్పుడు ప్రేమను చూపించే కంటే బ్రతికున్నప్పుడే పలకరించి చూడు, బంధాలు బలంగా ఉంటాయి. మీరెప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆనందాన్ని ఇతరులకు పంచడం సాధ్యమే. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఇది మీలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. మనుషులు ఎంత దూరంగా ఉన్నా తిన్నావా అనే ఒక పలకరింపు ఎంతో దగ్గర చేస్తుంది. ఎన్ని తిట్టినా, ఎంత కోప్పడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారంటే మీరంటే ఇష్టం మాత్రమే కాదు, మిమ్మల్ని వదులుకోలేనంత పిచ్చి ప్రేమ. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవ్వటం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. కొందరి స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, కొందరి స్నేహం మిమ్మల్ని అనుభవజ్ఞులుగా మారుస్తుంది. కేవలం మీకోసం కాకుండా మీ వాళ్ళ కోసం జీవించటంలోనే వెలకట్టలేని ఆనందం ఉంది. సంపద కన్నా మీరు తోడు ఉన్నారన్న భరోసానే అత్యంత విలువైనది. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికి సంఘర్షణ మధ్యకి నెడుతుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగానే మిగులుతావు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రత్వం, శత్రుత్వం అంతా మాటల ప్రభావమే. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉంటే ప్రతి మనిషి మనసు అందమైనది. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందటం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవటం. పలకరింపు చిన్నది అయినా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది. కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కోవటానికి ఎప్పుడు భయపడద్దు. చుట్టూ ఉన్న జనం సలహాలు మాత్రమే ఇస్తారు, సాయం చెయ్యరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.